ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లింబ గ్రామానికి 1,80,00,000 రూపాయల నిధులు ఇచ్చారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 10 లక్షల రూపాయల శివాలయ ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ధన్యవాదములు తెలిపిన గ్రామస్తులు. గతంలో ఎన్నడూ లేని విధంగా మా గ్రామానికి 2 సంవత్సరాలలో 1,80,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, మా గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లింబాబీ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు అన్నారు. శనివారం బైన్సాలోని ఎమ్మెల్యే నివాసంలో శివాలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని అందించిన సందర్భంగా వారు మాట్లాడారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారన్నారు. రైట్. కుంటాల మండల గ్రూప్ మన గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు మా లింబావి గ్రామానికి శివాలయ మందిర నిర్మాణం కొరకు ఇప్పుడే ప్రొసీడింగ్ ఇవ్వడమే కాకుండా లింబాకి నుండి లింబావి వరకు గతుకులమైన రోడ్డు కూడా ప్యాచ్ వరకు, అదేవిధంగా గోదాం చెరువు కొరకు కూడా పూడిక తీత కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది. వీరికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రత్యేకంగా మా లింబాబీ అభివృద్ధి కొరకు ఎన్నెన్నో పనులు చేస్తున్న గౌరవనీయ ఎమ్మెల్యే గారికి మా లింబాబీ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. వర్షాకాలం నేపథ్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. బైన్సా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ కేసులో అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన వైద్య పరికరాలు ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఒక్కో డాక్టర్ను పిలిచి విభాగాల వారీగా కావలసిన సౌకర్యాలు, సమస్యలు ఏంటో తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అందుకు అవసరమైన వాటిని సమకూరుస్తామని చెప్పారు. సో అదొక ప్రాబ్లమ్. సెంట్రల్ ఆక్సిజన్ సప్లై ఉంటే కూడా మనకి ఈజీ ఉంటుంది. సో అంటే మన మినిమల్ కేర్ అయితే పక్కా ఇస్తాం, కానీ సపోర్టింగ్ స్టాఫ్ అనేది మెయిన్ క్రైటీరియా. మినిమం కేర్ కూడా లోపల సబ్స్టోర్ సార్, ఇంజెక్షన్స్ అన్ని లోపల ఉంటాయి. స్టోర్ ఇక్కడ ఫ్లూయిడ్స్, సర్జికల్ ఐటమ్స్ అన్ని ఇక్కడ వచ్చింది కదా. పర్లేదు సార్, వచ్చింది. ఇంకేమైనా తక్కువ ఉందా? కొంచెం సిరంజెస్ పైనుంచి సప్లై లేదు సార్, అక్కడ సిఎంఎస్ లో కూడా లేదు. సపోర్టింగ్ స్టాఫ్ అనేది ఎట్లా ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు సార్. ముగ్గురు సిస్టర్లు ఎన్ని ఫ్లూయిడ్ అండ్ ఐవి ఫ్లూయిడ్ మన దగ్గర అన్ని పెట్టకపోతే కస్టమర్స్ కంప్లైంట్ చేస్తామని వాళ్ళకి దానికి ఇస్తారు అనమాట, లోకల్ పీపుల్ కూడా. సో ట్రైన్ స్టాఫ్ ఉంటే ఒకవేళ మనం ఇంకా సపోర్ట్ ఇవ్వాల్సి అనమాట. సో ఆ స్టాఫ్దే ప్రాబ్లమ్ సార్. మేము డాక్టర్స్ వీఆర్ సఫిషియంట్, ట్రైన్ స్టాఫ్ ఉంటే మనకి ఇంకొకలా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది బయట ఏరియా హాస్పిటల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన డివిజన్ సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా బైన్సా మున్సిపల్ చైర్మన్ గారు, బైన్సా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరితో ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో విద్యార్థి సంఘాల పిలుపుతో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మోడల్ స్కూల్, ఇంటర్ కళాశాల విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ,
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ అరెస్ట్, విద్యార్థులపై లాఠీ ఛార్జ్, బాష్పవాయు ప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడమా? సిగ్గు విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడడమా? పేపర్ లీకేజ్ చేసిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలి. అన్నమయ్య జిల్లా వంగనూరు నందు పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మధుబాల తమ ట్రస్ట్ సభ్యులతో కలిసి దువ్వాల వాండ్ల ఇండ్ల వద్ద నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ అమ్మమ్మ తల్లిల జ్ఞాపకార్థం గత సంవత్సరం పద్మసుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ట్రస్ట్ ద్వారా కుల మతాలకు అతీతంగా నిరుపేదలకు నిస్వార్థ సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో ఇప్పటి వరకు నిరుపేదలతో సహా బంతి భోజనం, బెడ్షీట్ల పంపిణీ, పేదలుగా మరణించిన వారికి దహన సంస్కారాలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. పూతలపట్టు మండలం తేనెపల్లి పంచాయతీ పరిధిలోని టి రంగంపేట ఎస్టీ కాలనీకి చెందిన గ్రామస్తులపై కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా పోలీస్ అధికారులను కోరారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ గోడును వెల్లడించారు. తమ కాలనీలో డ్రైనేజీ కాలువ నిర్మించాలని కోరినందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు మీకెందుకురా డ్రైనేజీ కాలువలు అంటూ కులం పేరుతో అవమానిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. పూతలపట్టు మండలం రంగంపేట గ్రామానికి చెందిన ఏరుకులానికి చెందిన శివానందం నా పేరు. ఇప్పుడు 30-40 ఏళ్ళుగా ఊర్లో ఉండేవాళ్ళు అదర్ కాస్ట్ వాళ్ళు మా ఏరుకుల కులం మీద ప్రతిసారి దాడి చేస్తూ ఏదో ఒక చిన్న చిన్న సమస్యలకి పెద్దగా చేసి మమ్మల్ని కొట్టడము, తిట్టడము, కులం పెద్ద ద్వేషించడము ఇలా చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న ఒక 4 రోజుల ముందు మా పిల్లకాయలు ఇద్దరు ఆ దారిని వస్తుండగా అక్కడ ఉన్న పెద్ద మనుషుల్ని మాకంతా డ్రైనేజ్ కాలువ లేదు, మాకేదో చేయొచ్చు కదా, మీరు ఊళ్ళో చేసుకుంటా ఉన్నాను అడిగేసరికి వాళ్ళని చెడ్డ మాటలతో దూషించి ఎరుకులు నా కొడకలరా, మీకెందుకు కాలంలో ఊరు ఆడుకునే వాళ్ళు మీకెందుకు ఇదంతా మీకు అనేది తిట్టడంతో పిల్లలందరూ ఇంటికి వచ్చి మా ఊళ్ళు సమస్య చెప్పుకునే విధంగా అంటూ ఉన్నారు, చెప్తా ఉన్నారు అని చెప్పేసరికి ఒక 2 పిల్లకాయలు పోయి ఇంటికాడికి అడిగేస్తాము అని వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అడిగేసరికి సరే రేపు గుడికాడికి రండి, పంచాయతీ పెడతాము, పంచాయతీలో మాట్లాడుకున్నాము అని అన్నారు. 10 మంది పెద్ద ఊరు సంస్థలు 10 మంది పెద్దలు పోయి అక్కడ పంచాయతీ ఏమి విచారించేటప్పుడు మమ్మల్ని కొట్టి దుర్భాషలాడి నోటి వచ్చినట్లు తిట్టి ఎట్లు నా కొడకలారా. రంగంపేట గ్రామకు సంబంధించిన వాళ్ళు నందయ్య, షణ్ముఖం, పురుషోత్తం, మునసామి, నరేష్, సురేష్ చాలా మంది, ఒక 50 మంది అలా నోటికి కుప్పయ్య మమ్మల్ని
నానా ఘోరంగా హింసించి మాట్లాడి నోటిఫికేషన్ పెట్టి మమ్మల్ని అక్కడి నుంచి తరిమేసినారు ఊళ్ళో నుంచి. పూతలపట్టు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. మమ్మల్ని ఫిల్మ్ మీద దేశిస్తూ ఉన్నారు, ఈ విధంగా పచ్చి తిడతా ఉన్నారు, మరి నోటిఫికేషన్ కొడతా ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఆయన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కు ఏమీ స్పందించకుండా ఏ రిజల్ట్ లేకుండా చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళాలో 23,40,000 రూపాయల విలువైన 117 ఫోన్లను ఎస్పీ నితికా పంత్ చేతుల మీదుగా బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం జౌలాబీ గ్రామ పంచాయతీలో 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు వివాదంలో చిక్కుకున్నాయి. గ్రామంలో చేపడుతున్న సీసీ ట్రైన్ నిర్మాణ పనులకు ముధోల్ తొండాల్ R&B రహదారి పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు అడ్డంకులుగా మారిందని గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు దుప్పుడే నాగారావు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం R&B శాఖ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించడంతో డ్రైన్ పనులు నిలిచిపోయాయని చెప్పారు. थोड़ा भर के लेके हमारे हाथ में पूरा हो गया तक खत्म होने के बाद वहाँ से पूरा होने के बाद बोल रहे जरूर। मेरा नाम लोखंडे नागराव है और मैं जीपी का मेंबर हूँ। हमारे गांव में जो ट्रेन का काम चल रहा, ये काम 20 लाख का सैंक्शन हुआ EJS के हाथ तक में, और इसको शादुल साहब शादुल साहब कर रहे हैं। और दूसरी बात यह है कि हमारी जो हदबंदी है, उसके हदबंदी के बारे में अभी तक ये हमारे GPO या हमारे ग्राम पंचायत वाले, ग्राम सभा वाले भी अभी इसके बारे में कुछ डिसीजन नहीं दे रहे हैं। और ये घर वाला जो है खाली यहाँ से वहाँ तक तो पूरा क्लियर हुआ, खाली एक घर ये हदबंदी के अंदर आ गया, और ये हदबंदी के अंदर आने की वजह से वो दिक्कत हो रही। और वो जो घर वाला है कि वो ड्रेन को रुकवा दिया है, वो अपने वकील के कंट्रैक्टर को रुकवा दिया है, अपने वकील के पास जाके उनको ऊपर नोटिस दिया। और ये नोटिस देने के बाद भी हमारे अफसर लोग इसके ऊपर कोई एक्शन नहीं ले रहे हैं। కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మలయాళ సుభాష్ మాట్లాడుతూ, నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించే కార్యక్రమాలకు దిగడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. నరేంద్ర మోడీ గారి నివాసం ముట్టడికి మేము నిరసన తెలుపుతూ, మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి నిరసన తెలుపుతూ మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు వారిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు మేము పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరుగుతుంది. మరియు ఖబర్దార్ ఉగ్రముఖల్లారా, మీకు త్వరలోనే మీకు తగ్గ బుద్ధి చెప్తాం మేము. మరియు నీట్ పేపర్ ఏదైతే జరిగిందో మన దేశంలో అది జరిగింది మే 3న ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ రోజు లీక్ అయింది. మే 12వ తారీఖున ఎన్టీఆర్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ మా ఏదైతే ఏజెన్సీ ఉందో పరీక్ష నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా దర్యాప్తు చేసి ఆ నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ రాసినటువంటి నీట్ విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళేమో కౌన్సిలింగ్ వెళ్ళినారు, కౌన్సిలింగ్ వెళ్ళి క్వాలిఫై అయిన వాళ్ళు కాలేజీలో చేరినారు, క్వాలిఫై కాని వాళ్ళేమో రాంగ్ ప్రిఫరెన్స్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ తండ్రులకు లేని ఇబ్బంది ఈరోజు కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఎందుకంత ఈ మమకారమో నాకు అర్థమవుతం లేదు. మరియు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో లాంగ్వేజ్ పేపర్స్ ఏవైతే 10th కానీ ఇంటర్లో కానీ
ఎగ్జామ్ పేపర్లు కూడా లీక్ అయినాయి. మరి అప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా మా సీఎం రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుంసర గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయకులు చంద్రకాంత్ పటేల్ మాట్లాడుతూ, మా గ్రామంలో హనుమాన్ ఆలయానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో గ్రామంలో 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేయడం జరిగిందని, మరో 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. తమ గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని గ్రామ పెద్దలు శాల్వాతో సన్మానించి మిఠాయి తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. మా కుంసర గ్రామానికి మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ పవార్ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే అయిన నుండి మా విలేజ్కు 50 నుంచి 70 లక్షల వరకు సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. మళ్ళీ గోశాల కూడా నిర్మాణం జరిగింది. మళ్ళీ ఏంటంటే వివో బిల్డింగు, మహిళా సంఘాల బిల్డింగు, మరియు ఇప్పుడు నూతనంగా హనుమాన్ టెంపుల్ కొరకు ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. పవార్ రామారావు పటేల్ గారికి శివాలయం కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా విలేజ్ నుంచి కుంసర ప్రజల నుంచి పవార్ రామారావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గుంటూరు జిల్లా నగరంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్ మరియు క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. సమాజంలో మహిళలు, సామాన్య ప్రజల ప్రయాణ రక్షణే ధ్యేయంగా గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్ను మరియు ఆటోలకు కేటాయించిన డిజిటల్ క్యూఆర్ కోడ్లను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ లాంచ్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తాడు, కరెక్ట్ రూట్ తీసుకెళ్తాడా లేదా, ఏదైనా మాకు ఏదైనా జరుగుతుందా అనేది ఒక భయం, ఎక్కడ ఒక చోట ఒక కార్నర్లో ఒక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అటువంటి భయం ఎవరికి ఉండకూడదు ఉద్దేశంతో ఈ యాప్ను తయారు చేయడం జరిగింది. సో మన గుంటూరు టౌన్లో ఇది ఫస్ట్ ప్రారంభించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 20,000 ఆటోలు వచ్చేసాయి. ఆల్మోస్ట్ గుంటూరు టౌన్లో 16,000 ఆటోలు దీనిలో నమోదు చేసి వాళ్ళందరికీ మీ అందరికీ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది, ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబరు మీ ఆటో ముందు భాగంలో, వెనక భాగంలో మీరు పేస్ట్ చేశారు. అదేవిధంగా లోపల కూడా మీ ఆటో లోపల ఎక్కడైతే ప్రయాణికులు కూర్చుంటారో అక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని, దాంతోపాటు క్యూఆర్ కోడ్ కూడా అక్కడ కూడా పేస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు జరిగిందంటే ప్రతి ఒక్క ఆటోకి ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, ఆర్సీ ప్రాపర్గా ఉంది, పర్మిట్లు ఉన్నాయి, లైసెన్స్ ఉంది, దాంట్లో ఓనర్ డీటెయిల్, డ్రైవర్ డీటెయిల్ అన్నీ కూడా దాంట్లో ఒక క్లిక్ చేస్తే, ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చే విధంగా ఇవన్నీ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుందో, ఏ ఆటోకి అయితే క్యూఆర్ కోడ్ ఉంటుందో అంటే ఒక నమ్మకం. ఈ ఆటో సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేశారు, ఈ ఆటోకి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయి, వీళ్ళకి ఈ ఆటోకి ఎటువంటి బ్యాడ్ రికార్డు లేదని ఒక నమ్మకం. అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉన్న ఆటోలో కూర్చునే దాన్ని మనం ప్రమోట్ చేయాలి. క్యూఆర్ కోడ్ లేకుండా ఆటో కంటే క్యూఆర్ కోడ్ ఉన్న ఆటో మీద ఎక్కువ నమ్మకం ప్రయాణికులకి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, ఈ ఆటోలు ఎప్పుడైతే ప్రయాణికులు ఎక్కుతారో కొన్ని ఆటోల్లో కొన్ని అఫెన్స్లు జరుగుతున్నాయి, కొన్ని నేరాలు జరుగుతున్నాయి. దాంట్లో ఆటో డ్రైవర్కి తెలిసి కూడా కొన్ని జరుగుతున్నాయి.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తొలేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం పుష్పాలతో సుందరంగా అలంకరించి మహాధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ద్వాదశి పూజలను ఆదివారం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదామృత శేషానః యదన్నేనాతిరోహతిః ఏతావానస్య మహిమాః అదో చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని తేనెబండ ప్రాంతంలో 30.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. చాలా సంతోషం నాకు ఈరోజు ఈ హైగ్రీవర్ స్కూల్కి వచ్చి పిల్లలందరూ ఎంతో సంతోషంగా నేను ఆనందపడేది 4 మందికి పనులు చేసి ప్రజలకి బాగా దగ్గర కావాలి అనుకుంటుంది. కానీ పిల్లలు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నారు అంటే దీనికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు తల్లికి వందనం. అందరికి వచ్చిందా తల్లికి వందనం? అందరూ కూడా ఇంతే సంతోషంగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రి ఆశించిన విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి తన బిడ్డ
మంచి స్థానానికి పోవాలి, మంచి ఆఫీసర్ కావాలి, మంచి ఉద్యోగంలో ఉండి వాళ్ళని బాగా చూసుకోవాలని ఈరోజు వాళ్ళ కష్టాన్నంతా మీకు ఫీజులుగా కానీ మీ లైఫ్ కోసం స్పెండ్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పని చేస్తే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా మీ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో, మీరు ప్రయోజకులై వారు కన్నా కళలని కూడా మీరు ఇలాగే నెరవేరిస్తే మీ తల్లిదండ్రి కూడా ఎంతో సంతోషపడతారు. ఈరోజు నా తండ్రి చాలా ఆశతో నన్ను ఎమ్మెల్యేగా చూడాలి అన్న ఒకే ఒక కోరిక. నేను నాకున్న వ్యాపారాలు, నాకు బెంగళూరు అంటే మంచి క్లైమేట్, బ్యూటిఫుల్ సిటీ, అది గార్డెన్ గ్రీన్ సిటీ అంటారు. అక్కడి నుండి వచ్చి మీ అందరినీ చూసినాక మా నాన్న కోరుకునేది నిజము, ఆయన మనసు చాలా మంచిది అనేది అర్థమైంది. మా నాన్నగారికి ఆపరేషన్ ఉన్నా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బలభద్ర సమేత పూరి జగన్నాథ రథయాత్ర గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. హరే రామ హరే కృష్ణ నామస్మరణలతో భజనలు, నగర సంకీర్తనల మధ్య రథయాత్ర సాగి పట్టణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది. పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్ర కీర్తి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమై కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో మీదుగా వెంకటరెడ్డి గార్డెన్ వరకు వైభవంగా కొనసాగింది. రథయాత్రకు మార్గమంతా భక్తులు హారతులు పట్టి స్వాగతం పలుకగా భజనా మండళ్లు, కీర్తనా బృందాలు ఆధ్యాత్మిక గీతాలతో భక్తులను ఆకట్టుకున్నాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాయిన్సా పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పురాణ బజార్లోని మార్వాడి భవన్ నుండి ప్రారంభమైన విఠలేశ్వరుని పల్లకి యాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, కౌన్సిలర్లు శోభాయాత్రను ప్రారంభించి శోభాయాత్ర పూర్తయ్యే వరకు భజనా దిండిలతో కలిసి యాత్రలో ఉన్నారు. చిన్నారులు, భక్తులు విఠల్, రుక్మిణి, భక్త తుకారాం వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా గ్రామ ప్రజలు వ్రతాలు, హోమాలు, పూజలు చేయడం జరిగింది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఏకాదశి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విష్ణుమూర్తి, గ్రామ సర్పంచ్ రామ్ భీష్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, ఇతర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గిండి చింతపల్లి గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి, యువకులకి మరియు మాజీ ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మా ఊర్లో శివాలయం గత 20-25 సంవత్సరాల నుంచి శివమాల వేయడం ద్వారా కొంచెం ఒక్కొక్క మెట్టుగా అభివృద్ధి చెందుతుంది. దీనికి పూర్తిగా సహకరించినటువంటి విష్ణుమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గుడి అభివృద్ధిలో ప్రతి అడుగున అతనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి అభివృద్ధి మరింత చెందడానికి అతను సహకరిస్తానని నేను బలంగా నమ్ముతున్నా. అతనికి దేవుని ఆశీస్సులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. సో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం ఎంతైనా నా వరకు ఎంత అయితే అంత ఖచ్చితంగా నేను ఎప్పుడు ప్రయత్నం ఎప్పుడు చేస్తా. సో రాబోయే రోజుల్లో ఒకవేళ కృష్ణ పుష్కరాలు జరిగినా కూడా ఆ లోపు అక్కడ కొన్ని మెట్లన్నా కట్టి కృష్ణ పుష్కరాలు కూడా ఇక్కడ కృష్ణా నీళ్ళే వస్తాయి మనకు కాబట్టి దుందుబి నదికి ఆ ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన నాకు ఉంది. భవిష్యత్తులో మా గ్రామస్తులు అందరూ సహకరిస్తారు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మిగతా గ్రామాల కంటే మా గ్రామాల్లో ఉండే భక్తులు కానీ మా గ్రామస్తులు చాలా మంచోళ్ళని నేను భావిస్తా. సో వీళ్ళందరి సహకారం ఖచ్చితంగా ఈ గుడికి ఉంటుంది. సో అందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని ఈ గుడిని మరింత అభివృద్ధి చేయడానికి మేము అందరం సహకరిస్తాం.